కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవానీ నగర్లో వివాహిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు పాల్పడుతుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి అతడి ఇంటి ముందు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టింది. కామారెడ్డికి చెందిన వడ్ల కార్తీక్, సిరిసిలకు చెందిన శివాని అనే యువతిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో కట్నం ఖర్చుల కింద 5 లక్షలు 15 తులాల బంగారం ఇచ్చారు. పెళ్లైన 3 నెలలకే కార్తీక్ శివానిని తల్లిగారింట్లో వదిలిపోయాడు. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిర్చారు. ఆ తర్వాత మరో 10 లక్షలు కావాలంటూ వేధింపులకు గురిచేశాడు. దీంతో శివాని తమ కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటి ముందు బైఠాయించింది. అక్కడ వడ్ల కార్తీక్ తోని 2019లో నాకు పెళ్ళయింది. వాళ్ళు అంతకుముందు ఉప్పల్వాయిలో అక్కడ నుండి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటారు కామారెడ్డిలో భవానగరంలో. 2 ఏళ్ల కింద నా మరిదికి పెళ్ళయింది. పెళ్ళికి వాళ్ళ చిన్న కోడలను ఎకరం పొలం తీసుకొచ్చింది. నువ్వేం తీసుకొచ్చలే, నువ్వు ఇంకొక 50 లక్షల కట్నం కావాలి నీ నుంచి, మేము మీరు ఇల్లు కడతాము అనుకుంటే హరాజ్ చేసారు. చేస్తే సరే మా ఊళ్ళతో అంత కాదు తర్వాత ఇస్తాము అని మేము అట్లనే సర్ది చెప్పినాం. అయినా కూడా నీ బంగారం తీసుకురాపో, నీ బంగారంతో కట్టుకుంటామని అన్నారు. అంటే అట్లా నా బంగారం నీకెందుకు ఇస్తా, అది నాది కదా అని నేను అన్నా. అంటే లేదు మా తమ్ముని భార్యకు వాళ్ళు పొలం ఇస్తారు కదా, మేము బంగారము పెట్టాలి వాళ్ళకి, నీ బంగారం ఇయ్యి మేము పెట్టి పెళ్లి తర్వాత ఇస్తాము అని అన్నారు. అంటే సరే అని ఇచ్చినాం. సరే అని ఇచ్చి నేను మళ్ళీ తీసుకుపోతా అని అన్నాడు. తీసుకుపోతా అంటే అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నా. నేను ఉన్న తర్వాత మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేస్తే కట్ చేసిండు. నాన్న ఫోన్ చేస్తే అరే ఫోన్ పెట్టేయరా, నువ్వు ఫోన్ పెట్టేయని ఆమెతో రాశిగా మాట్లాడి ఫోన్ పెట్టేసి మళ్ళీ మేము వచ్చినా కూడా ఇంటికి తాళాలు వేసుకొని పోయారు. ఇంతకుముందు తీసుకొస్తే 10 లక్షల కట్నం తీసుకొని రా, లేదంటే అటే ఉంది అమ్మగారి దగ్గర అని అంటుంది. బిడ్డ మరి నీకు బిడ్డ మీద లేదా అంటే నాకు ఎవ్వరు అవసరం లేదని అంటుంది. 10 లక్షలకు న్యాయం జరగాలి. నా పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకొని ఎందుకు ఇట్లా చేసి, నా బిడ్డ పరిస్థితి ఏంటి, బిడ్డని అన్నాడు కానీ ఇంతవరకు దాన్ని అంగి కూడా తెలియద్దండి, అంగి కూడా ఉండేది. పెళ్ళైన కొత్తలో నేను చూసిన మెసేజ్లు వేసిర్రు. జ్యోతి హాట్కర్ అని వాళ్ళ కొలీగ్ ఉన్నది, ఆమెతో హాయిరా తిన్నవారా పన్నవారా ఏం చేస్తున్నారు అన్ని మెసేజ్లు చదివినా. నేను ఇది ఏందని అడిగితే అట్లా ఉన్నోళ్ళు పెట్టుకున్నాడు, అట్లా కూడా కొట్టిండు. ఇప్పుడు 10 లక్షల కట్నం కావాలన్నట, లేకపోతే అవసరం లేదు ఇంటికి. ఇప్పుడు న్యాయం కోసం వస్తే కొట్టి వెళ్ళగొడుతుంది.